మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సుచరిత్ర కలిగిన నామంలో ఈ నూతన సంవత్సరపు ఆరాధనకు చేరికూడి వచ్చిన పరిశుద్ధ సమూహం అయిన మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరికీ కూడా నూతన సంవత్సరపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ నూతన సంవత్సరపు శుభాభివందనాలు. నా ప్రభు ఈ సంవత్సరం అంతా మీకు ఆయనే తోడయిండి నడిపించునుగాక. బైబిల్ తీసుకుని వచ్చిన వారందరూ కూడా చక్కగా మీ బైబిల్ మీ ఒడిలో ఉంచుకోనండి. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విని ఈ ఆరాధనను మనం ముగించుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్యంలో ఈ 2025వ సంవత్సరంలో మన ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరాన్ని ప్రభు ప్రేమించి మనందరికీ, అనగా ఒక్కరికే కాదు కానీ ఇదిగో ప్రతి వ్యక్తితో ఈ 2025వ సంవత్సరంలో ఈ వాక్యము మనందరి జీవితాల్లో నెరవేరునుగాక. మీరు గమనించండి, నేను వాగ్దానాన్ని చదువుతున్నాను. యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయము 10వ వాక్యంలో చివరిగా రాయబడిన మాట నేను చదువుతున్నాను. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనుదును. ఆమేన్. దేవుని ప్రియులారా, మనం ఆరాధిస్తున్న సర్వశక్తి కలిగిన దేవుడు, వాగ్దానాన్ని చేసిన దేవుడు, వాగ్దాన సంపూర్ణుడైన వాడు. ఈ 2025వ సంవత్సరంలో ప్రభు మనకు సెలవిస్తున్న మాట ఏంటి అని అంటే, ప్రభు మనందరినీ గుర్తిరిగి మనందరము కూడా ఆయన హృదయాల్లో ఉన్నాము గనుక, ఆయన ఆలోచనలో ఎప్పుడు మనం స్థిరపడి ఉన్నాము గనుక, మనందరినీ ఉద్దేశించిన దేవుడు, ఆరాధ్యుడైన దేవుడు, అభిషక్తి కలిగిన దేవుడు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను. నీతి అను ఆయన దక్షిణ హస్తముతో ప్రభు మనల్ని ఆదుకోబోతూ ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తము ద్వారా ప్రభు మనల్ని ఆదరించబోతూ ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తము ద్వారా ప్రభు నీ సమస్యలను, నీ ఇబ్బందులను, నీ అనారోగ్య సమస్యలను, లేకపోతే నువ్వు ఏవైతే అనుభవిస్తున్నావో వాటన్నిటిని తొలగించి ప్రభువే సాక్షాత్తం యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ 2025వ సంవత్సరం నీ కొరకు దిగి వచ్చి, ఇదిగో ప్రభు అంటారు, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను. చప్పలు కొడదామా? దేవునికి మహిమ కలుగునుగాక. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. ఇదిగో ఈ 2025వ సంవత్సరంలో నీకు ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని అవరోధాలు నీ జీవితంలో ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు నీవు చూడాల్సింది వచ్చినా సరే, ప్రభు ఎవరో తెలుసా? ఆయన నీతి అనే హస్తముతో నిన్ను ఈ సంవత్సరంలో నా దేవుడు ఆదుకొనుగాక. నిన్ను ఆదుకునేవారు లేక, నిన్ను పరామర్శించేవారు లేక, నిన్ను పిలిచి వెనుతట్టి నడిపించేవారు లేక, ఒకవేళ ఈ ఆదరణ కొరకు నువ్వు దిగులు చెందుతూ ఉన్నట్లయితే, లోకంలో మనం చూస్తూ ఉంటాం, మనుషుల ఆదరణ కొరకు ఎంతోమంది ప్రాకులాడుతుండే వాళ్ళు చాలామంది కోట్ల ప్రజలు ఉన్నారు. కానీ ఏం చూశాడో ప్రభు మనకు తెలియదు. కానీ గత రెండు రోజుల క్రితం దక్షిణ కొరియాలో 179 మంది అక్కడికక్కడే ఫ్లైట్లో వెళ్తూ ఉంటే దహనం అయిపోయారు, సజీవ దహనం అయిపోయారు. ఆ తరువాత 2024వ సంవత్సరంలో ఎన్నో కనుమరుగైన పరిస్థితులు, ఈ 2024వ సంవత్సరంలో ఎన్నో మనం చూసి వాటన్నిటిని దాటుకొని వచ్చాం. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ మిమ్మల్ని ఆదరించేవారు లేరని మీరు ఒకవేళ బాధపడుతూ ఉన్నట్లయితే, ప్రభు ఈ 2025వ సంవత్సరంలో అంటారు, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను. ఆయన దక్షిణ హస్తంతోనే ప్రభు మనల్ని ఆదుకోబోతున్నాడు. అయితే కొంతమందికి దేవుని మీద అనుమానం, కొంతమందికి దేవుని మీద అనుమానంతో కూడిన భక్తి.
ఎలాంటి భక్తి ఇది? భక్తి చేస్తూ ఉంటారు, కానీ ఈ భక్తి ఎలాంటిది అని అంటే అనుమానంతో కూడుకున్న భక్తి. ఏమని అనుమానం అని అంటే, ఏమోలే అందరికీ ప్రభు చేస్తాడు, ఎవరికో నూటికో కోటికో చేసేవాడే కానీ అందరికీ చేయగలుగుతాడా? లేకపోతే అందరి జీవితాల్లో ప్రభు చేస్తాడా? మా జీవితాల్లో చేయలే, అదిగో వారిపైన చూపిస్తాడు, వీరిపైన చూపిస్తాడేమో, వారికి ఆదరణ కలగజేస్తాడేమని మనం తరచుగా అనుమానంతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఇదిగో ఇక్కడ కొంతమంది భక్తులు కూడా అదే మాట్లాడతారు. 74వ కీర్తన 11వ వాక్యాన్ని మనం గమనించగలిగితే, 74వ కీర్తన 11, నీ హస్తమును, నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? చాలండి. నీ దక్షిణ హస్తాన్ని నువ్వెందుకు ముడుచుకొని ఉన్నావు ప్రభువా? అవునులే, మా దగ్గరకు వచ్చేసరికి నువ్వు అన్నీ ఇలాగే చేస్తావులే ప్రభువా. ఇదిగో వాళ్ళు నిన్నగాక మొన్న నమ్ముకున్నారు, వాళ్ళు మాత్రం మంచిగా ఆశీర్వదించబడుతూ ఉన్నారే. నాకంటే వెనక దేవుడు మందిరానికి వచ్చారు, నాకంటే ఇప్పుడు వారు నమ్ముకుంటున్నారు, మరి వారు మాత్రం అంతగా ఆశీర్వదించబడుతూ ఉన్నారు. అవునేలే ప్రభువా, మా దగ్గరకు వచ్చేసరికి నీకు చేయడానికి ఏమీ ఉండదులే, నీ దక్షిణ హస్తాన్ని నువ్వు ముడుచుకొని ఉన్నావులే అన్న అనుమానపు కూడిన మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ఎలా మాట్లాడుతాం అంటే, ప్రభుతో ఒక మనిషిని మనం ఎలాగైతే నమ్ముతూ ఉంటామో వినాలి. ఒక మనిషిని ఎలాగైతే నమ్మి వాళ్ళు చేయకపోతే ఎలాగైతే మనం మాట్లాడతామో, మన దేవుడిని కూడా అలాగే అనుకుంటూ ఉంటాం. మీరు అదే గమనించాల్సిందే. దేవునికి నరుడికి చాలా వ్యత్యాసం ఉంది ప్రియులారా. నువ్వు మనుషులు నమ్మినట్లుగా దేవుడిని నమ్మకూడదు. అంతకంటే అధికముగా నా దేవుడిని నువ్వు ఆరాధించాలి, అంతకంటే అధికముగా దేవుడిని నువ్వు నమ్మడం ప్రారంభించాలి. నీ దక్షిణ హస్తాన్ని నువ్వు ఎందుకు ముడుచుకొని ఉన్నావు ప్రభువా? ఇన్ని దినాలు మా జీవితంలో ఏ కార్యం చేయకుండా ఎలాగే ఉన్నదిలే, మా బ్రతుకులు ఇంతేలే, మా జీవితాలు ఇంతేలే, ఇంక మేము ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే పడినట్లుగా అయిపోతుంది మా పరిస్థితి అన్నట్లయితే ప్రియులరా, దేవుడు అంటారు, ఇదిగో ఇలాంటి ఆలోచనలు అన్నిటిని తీసివేయి, నా దక్షిణ హస్తముతో, చెప్పాలి మీరంతా, నా దక్షిణ హస్తముతో ఆయన మనల్ని ఆదుకోబోతూ ఉన్నాడు. ఆయన దక్షిణ హస్తంతో అనగా ఆయన కుడి చేతితో మనల్ని ఆదుకోబోతూ ఉన్నాడు. ఆయన హస్తము ఎన్నడూ ముడుచుకునేటట్లుగా లేడు ప్రభు. వాక్యంలో ఇలా రాయబడింది, 59వ అధ్యాయము యెషయా గ్రంథం 59 మొదటి వాక్యంలో ఇలా రాయబడింది. అందరూ తీయాలి. రక్షింపక నేరక ఉండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు. ఆయన ప్రతి కార్యాన్ని చేయడానికి, ఆయన నిన్ను ఆదరించడానికి ఆయన హస్తము కొరచ కాలేదు. అనగా ఒకరిని ఆదరించి ఇంక నా వల్ల కాదులే అనే దేవుడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనలందరినీ ఆదరించడానికి ఈ 2025వ సంవత్సరంలో ఆయన హస్తము మన మీద ఉంచునుగాక, ఆయన హస్తాన్ని మనకు కలగచేయునుగాక. ఎందుకు ప్రభు అంటారు, నీతేను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. ఇన్ని దినాలు దేవుని మీద అనుమానంతో కూడిన మాటలు మాట్లాడి, లేకపోతే దేవుడు నా జీవితంలో చేయట్లేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకున్నట్లుగా ఉన్నట్లయితే ఇంకా ఆ మాటలన్నిటిని విడిచిపెడదాం. ప్రభు అంటారు, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొని ఉంటాను. ఎందుకని దేవుడు మనల్ని ఆదుకోవాలి? వినండి, మనుషులు కూడా ఆదుకుంటారు. ఎంతవరకు ఆదుకుంటారంటే కొంత మట్టుకు వరకే ఆదుకోగలుగుతారు, మనుషులు కూడా ఆదుకుంటారు. ఎప్పటి వరకు ఆదుకుంటారంటే కొద్ది దినాలు మాత్రమే ఆదుకుంటారు. నేను ఆదుకోరని చెప్పట్లేదు, కానీ వాళ్ళకి బలమున్నంతసేపు ఆదుకొని 4 దినాలు ఆదుకున్న తర్వాత 5వ రోజు పగబెట్టి ధరిమేస్తారు. వింటున్నారన్న మాటలు? 4 దినాలు చక్కగా ఆదరిస్తారు, పరామర్శిస్తారు, ప్రేమిస్తారు, నీకు నాకు ఎవరు మధ్యలో లేరని అంటారు. 5వ దినం అయ్యేసరికి పంపలేక ఏంటండి సైలెంట్ అయిపోయారు? మన పెద్దోళ్ళు చెప్పింది ఏంటి? పంపలేక పొగబెట్టారంట. అట్లాగా ఆదరిస్తామని చెప్పిన మనుషులు ఎంతోమంది లోకంలో ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా నిన్ను ఆదరించరు. ఇదిగో మిమ్మల్ని అందరినీ మేము ఆదరిస్తాం అని చెప్పిన వ్యక్తుల్ని కూడా మనం గమనించగలుగుతాం. కానీ ప్రభు ఎవరో తెలుసా? ఇలాగ మాట చెప్పి వెళ్ళిపోయే దేవుడు కాదండి. ఆయన ఆదుకొని
అద్భుతమైన ఆశీర్వాదాల్ని ప్రభు నీకు కలగజేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఇంతకీ ప్రభు ఆదుకొనుట వలన ఎలాంటి ఆశీర్వాదం కలుగుతుంది? మనుషులు ఆదుకుంటే మన జీవితాల్లో కొంత మట్టుకు వరకే. ప్రభు ఆదుకుంటే ఎన్నో కార్యాలు ప్రభు చేస్తాడు. ఒక 3 విషయాలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఆయన ఆదుకొనుట వలన మన జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు కలుగుతాయి? చదువుతారు. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం. రాష్ట్రమ్మ కొంచెం వాళ్ళు చూసుకో. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుతారు. మీరు అక్కడ గమనించాలి. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా, అది చూడండి, యెహోవా నన్ను ఆదుకొనెను. ఆదుకున్న దేవుడు, చదవండి, విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. ఆమేన్. ఆదుకున్న దేవుడు ఏం చేస్తాడు? ఎలాంటి ఆశీర్వాదాన్ని కలగజేస్తాడంటే, విశాల స్థలములలో ఆయన ఈ 2025వ సంవత్సరంలో నిన్ను పెట్టబోతూ ఉన్నాడు. ఆమేన్. విశాలమైన స్థలంలో ప్రభు నిన్ను నిలబెట్టాలని, విశాలమైన స్థలంలో ప్రభు నిన్ను ఉంచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే ప్రభు మనల్ని ఆదుకుంటూ ఉన్నాడు. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్నెందుకు ఆదుకోబోతూ ఉన్నాడు అని అంటే, ప్రభు అంటారు, విశాల స్థలములలో నిన్ను నిలబెట్టడానికి. విశాల స్థలం ప్రియులారా, ఈ విశాల స్థలం ఈరోజు లేకుండా పోతుంది. ప్రతి మానవుని యొక్క జీవితాన్ని మనం తొంగి చూడగలిగితే, ఎక్కడున్నాడు నరుడు అని అంటే, ఇరుకు మార్గం గుండా నడిపించబడుతూ ఉన్నారు. ఇరుకుతో నడిపించబడుతూ ఉన్నాడు. వినాలి, ఇరుకు అనగా శ్రమకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఇరుకులోనే నడిపించబడుతున్నారు. విశాలత ఎక్కడ లేదు. అన్ని ఇరుకిరుకుగానే అయిపోతున్నాయి. ఒక పని చేద్దామంటే ఇరుకైపోతుంది, లేకపోతే ఒక ఉద్యోగాన్ని వెతుక్కుందామని అంటే అక్కడ ఇరుకైపోతుంది, లేదా ఒక పనికి వెళ్దామని అంటే అక్కడ ఇరుకైపోతుంది. ఎక్కడ నిలబడినా ఇరుకు గుండానే నడిపించబడుతున్నాయి జీవితాలు. వివాహం అనేది మొదలుకొని ఇదిగో నేటి వరకు కూడా ఇరుకుగా ఇలాంటి ఇబ్బందుల మధ్యలో నడిపించబడుతూ ఉన్నట్లయితే, ఇదిగో ప్రభు అంటారు, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొని విశాల స్థలములోనికి నేను తీసుకురాబోతున్నాను. ఆమేన్. 118వ కీర్తన 5వ వాక్యం చూడండి. 118వ కీర్తన 5వ వాక్యంలో, అది ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నాకు ఉత్తరమిచ్చెను అనగా, ఇరుకు స్థలంలో నేను నీకు మొరపెట్టాను అనగా, శ్రమల్లో నేను ప్రార్థన చేశాను. గత సంవత్సరాల్లో ఎన్నో ఇరుకు గుండా నడిపించబడ్డాం, ఎన్నో ఇరుకు ద్వారాల మధ్య నడిపించబడ్డాం అనగా శ్రమ. ఈ శ్రమల మధ్యలో ప్రార్థన చేసి ప్రభు దగ్గర మొరపెట్టామేమో, ఇదిగో ప్రభు అంటారు, నీ మొరను ఆలకించిన దేవుడు విశాల స్థలమందు ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. విశాల స్థలమందు ప్రభు నిన్ను నిలబెట్టి అక్కడ నీకు ఉత్తరం ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఇరుకులో ప్రభు నీకు ఉత్తరం ఇవ్వడం. నువ్వు ఇరుకులో ఉన్నప్పుడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభు అలాగే చూసి ఏం కాదులే అని సద్దు మనిగించి వెళ్ళిపోయే దేవుడు కాదు. ప్రభు ఎవరో తెలుసా? నీ ఇరుకులో నుండి నిన్ను బయటకు తీసుకుని వచ్చి విశాలతలో ఆయన నీకు ఉత్తరం ఇచ్చునుగాక. ఓ తల్లి, చాలా వేదన, చాలా ఇబ్బంది, ఆవేదన, శ్రమల మధ్య నడిపించబడుతూ ఉన్నప్పుడు, అలాంటి కష్టకాలంలో నడిపించబడుతుంది. ఆమెకు విశాలమైన స్థలం లేక ఇరుకు గుండా నడిపించబడుతున్నప్పుడు, అలాంటి శ్రమల మధ్యలో నలిగిపోతూ ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ఒక బిడ్డని ప్రసవించింది ఆ తల్లి. అలాంటి పరిస్థితుల్లో ఆమె ప్రసవించినప్పుడు ఆ బిడ్డకు పెట్టిన పేరే వేదన. చెప్పండి, ఏం పేరు? వేదన పుత్రుడు అని పెట్టింది. ఎవరైనా పెడతారా? అసలు వాస్తవానికి ఎన్ని పేర్లు పెడతాం మనం అండి? ఎన్ని పేర్లు లేవు బైబిల్లో.
లేకపోతే ఎన్ని పేర్లు మనకు తెలిసినట్టు ఉన్నాయి కదా. అయితే ఈ తల్లి ఏమని పేరు పెట్టింది అని అంటే వేదన అని పేరు పెట్టింది. ఎవరికి పెట్టింది ఆ పేరు? కుమారుడికే. ఓకే, ఎవరైనా చెప్పండి అండి, సైలెంట్గా ఉన్నారే. ఎబ్బేజు అనే వ్యక్తికి తన తల్లి ఏమని పేరు పెట్టిందో తెలుసా? వేదన పుత్రుడు. వీడి ద్వారా నాకు వేదన కలిగిందయ్యా, వీడి ద్వారా నాకు ఇబ్బంది కలిగింది, వీడి ద్వారా నేను శ్రమల గుండా నడిపించబడ్డాను అని ఆమె అనుకునింది. ఆ బిడ్డకు కూడా అదే పేరు పెడితే అందరూ అంటున్నారు, రేయ్ నీ ఎవరో తెలుసా? వేదన పుత్రుడివి. నువ్వు పుట్టినప్పటి నుంచి నాకు శ్రమలేరా, నువ్వు ఏమన్నా కడుపును పడ్డావో ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, అసలు తట్టుకోలేకపోతున్నాను. ఈ ఇరుకు మార్గం నుండి నన్ను విశాలతలోనికి తీసుకుని వచ్చేవారు ఒక్కరు కూడా లేరు. అయితే నా యేసయ్య ఎవరో తెలుసా అండి? ఇరుకులో నీకు విశాలతను కలగజేసి అక్కడ నీకు ఉత్తరమిచ్చునుగాక. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చూడండి, ఒక బిడ్డని కనిన తర్వాత ఆ బిడ్డను పలుమార్లు అనేక మంది కూడా నువ్వు పుట్టినప్పటి నుంచి ఇట్లాగే ఉండవు, నువ్వు పుట్టినప్పటి నుంచి ఇట్లాగే ఉన్నావని వాడు పెరిగి అన్ని సార్లు పెరిగిన కొలది అండి సంవత్సరాల్లో తన జీవితంలో ఎన్నోసార్లు ఈ మాట వినుంటాడు. మనం కూడా అప్పుడప్పుడు ఈ మాటలే వింటాం. నువ్వెందుకు పుట్టావురా, నీ వల్ల ఎవరికి మేలు, నీ వల్ల ఎవరికి ఆశీర్వాదం, అసలు నువ్వెందుకు భూమిని పడ్డావు, అసలు నీలాంటి వాళ్ళు ఎందుకు వచ్చారు అని అనుకునే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఆ మాటలు విన్న బిడ్డలు కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడు అని అంటే అలాంటి ఇరుకుల మధ్యలో ఉన్నాడు ఎబ్బేజు. అలాంటి శ్రమల మార్గం గుండా ఎక్కడికి వెళ్ళినా తనకు శ్రమే, ఎక్కడికి వెళ్ళినా ఇరుకు మార్గం గుండానే వెళ్తూ ఉన్నప్పుడు తాను దేవుని సన్నిధిలో చేసిన ఒక అద్భుతమైన ప్రార్థనను మనం చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 10వ వాక్యం చూడండి. ఎబ్బేజు అది నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. ఏమని దయచేశాడు? ప్రభువా, ఇదిగో నా తల్లేమో నా వల్లే శ్రమ అంటుంది, ఇదిగో నా బంధువులేమో నా ద్వారానే కష్టం అంటున్నారు, ఇలాంటి ఇరుగు మార్గంలో నేను ప్రవేశిస్తూ ఉన్నాను ప్రభువా, కాబట్టి నాకు విశాల స్థలాన్ని అనుగ్రహించు. ఇదిగో ఈ 2025 సంవత్సరం మొదటి రోజున ప్రభు సన్నిధికి వచ్చిన నీవైనా నేనైనా మనం అందరం ఏమని ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభువా, ఇన్ని దినాలు ఇరుకు మార్గం గుండా వెళ్ళాం ప్రభువా, ఇన్ని దినాలు ఇరుకిరుకుగానే మేము ప్రవేశించాం ప్రభువా, ఇదిగో ఇరుకు మార్గంలో నుంచి నన్ను విశాల మార్గంలోనికి తీసుకువెళ్ళు ప్రభువా అని దేవుని సన్నిధిలో నీవు అడగగలిగితే ఎబ్బేజు జీవితంలో అలా ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఏం చేశాడు? అక్కడ అతని మనవిని ఆలకించి తన మనవికి తగినట్లుగా ప్రభు దయచేశాడు. ఇదిగో నీవు కూడా ప్రభు సన్నిధిలో, ప్రభువా ఈ ఇరుకు గుండా నేను నడవలేకపోతున్నాను ప్రభువా, ఇరుకు మార్గం గుండా నేను ప్రవేశించలేకపోతున్నాను ప్రభువా, అసలు నా వల్ల కావట్లేదు ప్రభువా అని దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఇదిగో మనం ఆరాధిస్తున్న దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను విశాల స్థలములో నిలబెట్టునుగాక. ఎన్ని దినాలని ఇరుకు మార్గం గుండా వెళ్తామండి, ఎన్ని దినాలని ఇరుకు మార్గం గుండానే ప్రవేశిస్తూ ఉంటాం, ఇరుకుగానే బ్రతుకుతూ ఉంటాం. ఇదిగో ఒకవేళ మన దైనందిన జీవితాల్లో ఆత్మీయంగా కానివ్వండి, లేకపోతే శారీరకంగా కానివ్వండి, ఏ ఇరుకు మార్గం కూడా మీరు వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ మీ ఇరుకునన్నిటినీ ప్రభు విశాలపరచునుగాక. కొంతమంది చూడండి, ఇల్లేమో చిన్నది, సంఖ్య ఏమో పెద్దది. ఎంత ఉన్నారు ఆ ఇంట్లో అంటే ఇంచుమించుగా 10-12 మంది ఉంటారు. 10-12 మంది ఉంటారు. ఒక హాల్ ఉంటుంది, ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఒక వంట రూమ్ ఉంటుంది, అంతే, ఇంకేముండదు. ఇప్పుడు ఈ 10 మంది ఈ 12 మంది ఎక్కడ ఉండాలి చెప్పాలండి? ఇరుకిరుకుగా అండి, ఎటు పోలేని పరిస్థితుల్లో ఇంకేం చేస్తాం, తప్పదు అన్నట్లుగా అలాగే కొనసాగించబడుతూ ఉంటారు. నా దేవుడు ఎవరో తెలుసా?
ఆ ఇరుకులోనే నీకు విశాల స్థలాన్ని అనుగ్రహించునుగాక. నువ్వు ఏ ఇరుకులో ఉన్నావో, నువ్వు ఏ ఇరుకులో నిలబడి ఉన్నావో, ఇదిగో ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా నేను ఇరుకులో ఉన్నాను ప్రభువా, నేను ఈ శ్రమల్లో ఉన్నాను ప్రభువా, నేను ఈ ఆవేదనలో నడిపించబడుతున్నాను ప్రభువా అని దేవుని సన్నిధిలో ఒక్క చిన్న ప్రార్థనను చేయగలిగితే ఆ ఇరుకులోనే నీకు విశాలతను ప్రభు కలగచేయునుగాక. రారు కొంతమంది మందిరానికి. ఎందుకు రారు? ఇరుకులో పడిపోయి ఉంటారు. ఆ ఇరుకులో పడిపోవడం ద్వారా వినాలి, కొంతమంది చెప్తుంటారు కదా, పోక వాళ్ళ దగ్గరే మనం అదేగా చెప్తాం అప్పుడప్పుడు. ఏమన్నా మందిరానికి రాలేదంటే, ఈరోజే ఆదివారం అనగానే ఇరుక్కుపోయానయ్యా, కాబట్టి ఆ ఇరుకులో పడిపోయి అట్లా వాళ్ళు కావాల్సిన వారే, ఇట్లా దేవుడు కావాలి. సరే దేవుడు అంటే సర్దుకుంటాడు కదా, దేవుడు అంటే సర్దుకుంటాడు, వాళ్ళంటే బాధపడతారని ఆ ఇరుకులో చాలామంది పడిపోతూ ఉంటారు. పిల్లరా, నువ్వేం చేయాలో తెలుసా? ఆ ఇరుకులోనే నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే ఆదివారం నువ్వు దేవుని సన్నిధిలోనికి ఒకవేళ రాలేని క్లిష్టమైన పరిస్థితి నీకు ఎదురైనా ఆటో తోలేటప్పుడు ప్రభువా ఇరుకులో నేను ఉన్నాను ప్రభువా, నాకు ఒక విశాల స్థలాన్ని కలగచేయని అనుకుంటూ ప్రార్థన చేసుకుంటుండు. ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఏదో ఒక రూపంలో ఆయన మందిరానికి నేను తీసుకుని వెళ్తాడు. కానీ మనం అది చెయ్యం. అది చేయక ఆ ఇరుకు మార్గం గుండానే వెళ్తున్నాం కనుక నీవు విశాలతలోనికి రాలేకపోతున్నావు. ప్రియులారా, ఎలాంటి విశాల స్థలంలోనికి ప్రభు తీసుకుని వెళ్తాడో తెలుసా? ఎలాంటి విశాల స్థలంలో నేను ఉంచుతాడో తెలుసా? చదవండి యెషయా గ్రంథం, బాగుంటుంది ఆ మాట, అందరు తీయండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయం, యెషయా గ్రంథం 22వ అధ్యాయం, అందరు తీయండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 18వ వాక్యం చదవండి. ఇదిగో చూడండి, నన్ను చూడండి అమ్మా, నన్ను చూడండి. ఇది ఉందా? నాప్కిన్ ఉంది కదా. మడిచినానా లేదా చెప్పండి అండి. రక్తం ఇచ్చి రావట్లేదే. నా వల్ల అయినంత మడత పెట్టాను, దీన్ని మడత పెట్టాను లేదా? పోయిందా? దాన్ని ఎత్తుకోరండి. పోయిందా? అది అక్కడికి పోవడానికి, అంతటి విశాల స్థలంలోనికి వెళ్ళడానికి కారణం ఏంటి చెప్పాలి? కారణం ఏంటి? ఏమైనది ఏంటండి మీరు? అంత దూరం అది వెళ్ళడానికి కారణం ఏంటి? నేనేం చేశాను? మడత పెట్టాను. అదే ఇప్పుడు దీన్ని ఇక్కడ వేసాను అనుకోండి, ఇప్పుడేమవుతుంది? అది ఇక్కడే పడుతుంది. ఆ వాక్యం ఎక్కడ ఉంది చదవండి ఇప్పుడు. అమ్మా, ఆయన నిన్ను మడిచి, అది ఒకడు చెండు వేసినట్లు విశాల దేశములో నిన్ను విసిరివేయునుగాక. చప్పలు కొడదాం, దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇదిగో ఇందాక మీకు చెప్పినట్లుగా దీన్ని మడత పెట్టినట్లుగా దేవుడు మడత పెట్టాడు. దీన్ని మడత పెట్టినట్లుగా మడత పెట్టి అనగా ఎన్నో కలిగాయి మన జీవితంలో, ఎన్నో కలిగాయి. అయితే ఎందుకు ప్రభు ఎంత మడత పెడుతున్నావు నన్ను? నా వల్ల కావట్లేదు. ఇప్పుడు ఈ నాప్కిన్కి నోరుంటే అడగదా? ఏం పాస్టర్ గారు మరి ఇంత మడత పెట్టాలి, ఒక 2, 3 వేసేసి ఇసిరేయకూడదు అంటే కాదు. ఇది ఎక్కువ దూరం పోవాలి అని అంటే ఇదేమవ్వాలి? ఎక్కువ మడత వేయాలి. దేవుడు నిన్ను మడత పెట్టింది ఎందుకో తెలుసండి? ఇలానే ఎందుకు మడత పెడుతున్నాడో తెలుసా? నిన్ను విశాల స్థలములో ఉంచడానికి. ఆమేన్. దేవుడు మనకి ఏది చేసినా ఆయన మేలే చేస్తాడు. ఆయనకి ఎప్పుడు కీడు చేయడం చేత కాదు. మనమే పలుసార్లు దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. ఈ 2025వ సంవత్సరంలో ప్రభు ఆయన ఒకడు చెంగును మడిచి విసిరినట్లుగా నిన్ను ఆయన ఇప్పటి వరకు మడిచి ఈ 2025వ సంవత్సరంలో విశాల స్థలములో నా ప్రభు నిన్ను విసురునుగాక. ఆ విశాల స్థలములో ప్రభు మనల్ని ఉంచునుగాక. ఆయన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకోవడానికి కారణం ఏంటయ్యా అంటే, వినాలి ప్రియులారా, ఆదుకోవడానికి కారణం ఏంటంటే
ఇన్ని దినాలు, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు ఇరుకిరుకుగా ప్రయాణం చేసావు, అనగా శ్రమలతో ప్రయాణం చేసావు. నీవు అక్కడ మొరపెట్టు, ఆ మొర్రను విన్న దేవుడు ఇరుకులో నీకు ఉత్తరం ఇవ్వడు, ఇరుకులో నీకు ఉత్తరం ఇవ్వడు. విశాల స్థలంలోనికి తీసుకుని వచ్చి ఆయన నీకు ఉత్తరమిచ్చునుగాక. రెండో మాట, నిర్గమాకాండం. నేను చెప్పే ప్రతి మాట దగ్గర ఆదుకునే మాట మీకు కనబడుతుంది, ఆదుకునే మాట మీకు కనబడుతుంది. సందర్భం వేరైనా ఆదుకునే మాట మీకు కనబడుతుంది అక్కడ. నిర్గమాకాండం 17వ అధ్యాయం 12వ వాక్యం. త్వరగా చదవండి. నిర్గమాకాండం 17:12 చదవండి. చదవండి అమ్మా. ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. ఆమేన్. ఎందుకు ప్రభు మనల్ని ఆదుకుంటున్నాడు ఆయన దక్షిణ హస్తముతో అని అంటే, నిలకడైన జీవితాన్ని ప్రభు నీకు ఇవ్వడానికి ఆయన నిన్ను ఆదుకోబోతున్నాడు. నిలకడ లేదు ఈ రోజున. స్థిరమైన జీవితాన్ని కలిగి ఉండలేకపోతూ ఉన్నారు. నిలకడ లేకుండా ఏమండి అస్థిరంగా నిలబడుతూ ఉన్నారు, చంచలాత్మకంగా నడిపించబడుతూ ఉన్నారు. ఒక దాని మీద నిలబడి ఒక దాని మీద స్థిరంగా ఉందాము అన్న మనస్తత్వంతో నడిపించబడలేకపోతూ ఉన్నారు. ప్రియులారా, ప్రభు ఆయన దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే, నీకు నాకు మనందరికీ కూడా నిలకడైన జీవితాన్ని కలగచేయుటకు. ఆమె ఒక స్థిరమైన జీవితం కావాలండి. స్థిరమైన జీవితం, నిలకడగలిగిన జీవితం మనకు కావాలి. చంచలాత్మం కలిగిన మనస్సు మనకు ఉండకూడదు. రూబేను ఎవరు? చదవండి. ఆదికాండం 49వ అధ్యాయము. ఆదికాండం 49వ అధ్యాయము 3-4 వాక్యాలు చదవండి. 3-4 వాక్యాలు. రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలమును నీవే. అయితే నీవు నీళ్ళ వలె చంచలుడవై ఉన్నావు. చాలండి. నీళ్ళ వలె చంచలాత్మ కలిగి నడిపించబడుతున్నావు. ఒక స్థిరత్వం లేదు రూబేనుకి. రూబేను, నువ్వెవరో తెలుసా? ఆషామాషైన వ్యక్తివి కాదు. ప్రియులరా, మనం అందరము కూడా అనామకులమేం కాదు. దేవుని చేత పిలువబడిన వారిమి, దేవుని చేత ఎన్నుకొనబడిన వారిమి, దేవుని చేత ప్రతిష్ఠించబడిన వారిమి. ఆయన ప్రతిష్టమైన రక్తం చేత ప్రభు మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీతిమంతులుగా ప్రభు మనల్ని మార్చింది. ఎందుకో తెలుసా? స్థిరమైన జీవితాన్ని కలిగి ఉండడానికి. రూబేను ఎవరు? యాకోబుకి ప్రథమ ఫలమైన వాడు, పెద్ద కుమారుడు. ఇప్పుడు పెద్ద కుమారుడైన వాడు ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి చెప్పాలి. పెద్ద కుమారుడే స్థిరంగా ఉంటే వాడి తర్వాత పుట్టిన వారు అందరూ కూడా వాడిని చూసి నేర్చుకుంటారు కదా. వాడే చంచలాత్మకంతో నడిపించబడుతూ ఒక స్థిరత్వం లేకుండా అస్థిరంతో నడిపించబడుతుంటే అంటారు చూసే వాళ్ళందరూ కూడా, మా అన్నయ్య ఇలా ఉంటే నేను ఇలా బ్రతికితే ఏంటి, మా అన్నయ్య ఇలా బ్రతుకుతూ ఉంటే నేను ఇలా ఉండడంలో తప్పేంటి? రూబేను, ఎందుకని చంచలాత్మం కలిగిన మనసుతో నువ్వు నడిపించబడుతున్నావు? ఇదిగో, నేను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకోవడానికి కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్న చంచల ఆత్మను తీసివేయబోతున్నాను. ఈరోజు ఎంతోమంది అలాంటి ఆత్మతో నడిపించబడలేకపోతున్నారండి. స్థిరత్వం లేదు, నిలకడైన జీవితం లేకుండా పోతుంది. చెప్పడానికేమో ఈ 2025 సంవత్సరం రాత్రి కానివ్వండి, లేకపోతే ఇదిగో ఇప్పుడు కానివ్వండి, ఎన్ని తీర్మానాలు చేస్తుంటాం ప్రభు దగ్గర. అమ్మా, ఎన్ని తీర్మానాలు చేసాం చెప్పండి. నేను చెప్పనా? ప్రభువా, ఈ సంవత్సరం అంతా బైబిల్ చదవాలి, ఈ సంవత్సరం అంతా మందిరానికి నిలిచిపోకుండా రావాలా. ఆ తర్వాత చెప్పండి, ఈ సంవత్సరం అంతా చెప్పండి అండి, ఏమైనా తీర్మానాలు చేసుకున్నారో ఆ తీర్మానాలు అన్నీ చేసుకున్నారా? చేసిన 2-3 రోజులు బాగుంటుంది, మంచిగా స్థిరపడతారు. 2-3 రోజులు బాగా నిష్టగా నిలబడతారు, నిలకడగా ఉంటారు.
మూడో రోజుకి వచ్చేసరికి నిలకడ ఉండదు. మూడో రోజుకి వచ్చేసరికి చేస్తాం అంటాక ఏది స్కూల్లో కలుసుకున్నప్పుడు వదినా నువ్వు చేయనా ప్రార్థన చేయలేదమ్మా, అందరు రోజు అనుకున్నాను కానీ అయ్యో నా తలకాయ. అదే కదా మనం అనేది. మాట్లాడడానికి ఏమో చెప్తాం, తీర్మానాలు చేసుకోవడానికి ఏమో చెప్తాం, కానీ దాన్ని నిలబెట్టుకోం, దాన్ని స్థిరపరచుకోం. ప్రభువా అన్నా, ప్రభువా నా గుండెకాయనే ఇచ్చేస్తాను కానీ అంతొద్దు బెదర్, అంతొద్దమ్మా, గుండెకాయ వద్దు, కానీ నీవు చెప్పిన మాట నువ్వు స్థిరపడు. ఏం చెప్పాడు పేతురు? ప్రభువా నీకోసం నా ప్రాణాన్నైనా ఇచ్చేస్తాను కానీ నేను పొరపాటున అబద్ధం చెప్పనే మాట ఏముందండి, చెప్పడానికి ఏమో చెప్తాడు అయ్యగారు, కానీ నిలబడడు. చెప్పడానికేమో కొండంత మాటలు చెప్తుంటారు. ఆడెవడో అంట కొండంత రాగం తీసాడంట. అది సంగతి. మనం ఫస్ట్ ప్రారంభంలో కొండంత రాగం తీస్తాం నిలబడాలని, స్థిరంగా బ్రతకాలని. ఆ తర్వాత ఏమైపోతుందో తెలీదు, ఆ తర్వాత ఎక్కడికి పోతుందో తెలీదు. ఒక స్థిరత్వం లేని జీవితం, స్థిరత్వమైన బ్రతుకు లేకుండా పోతుంది. ప్రియులరా, నిలకడ అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. స్థిరత్వమైన జీవితం మనకు కావాలి, నిలకడైన జీవితం మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఆ నిలకడలో మనం నిలబడాలి. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని శ్రమలు కలిగినా ఆ మాట మీద మనం నిలబడేవారిగా ఉండాలి. చిన్నప్పుడు మనం ప్రమాణాలు చేస్తాం తల్లిదండ్రులతో, ఏమని? అమ్మా రేపు నాకు పెళ్ళి అయిన తర్వాత నిన్ను వదిలి క్షణం కూడా ఉండలేనమ్మా. ఒక కన్ను నా భార్య అయితే ఇంకొక కన్ను నువ్వేనమ్మా. ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత, అమ్మా ఒక కన్ను చూపు పోతే ఈ కన్ను అయినా పెరికేసుకుంటారు కదమ్మా, ఆ కన్ను నువ్వేనమ్మా అంటాడు. స్థిరత్వం లేదు, నిలకడ ఉండదు. మాటలు చెప్పడానికేమో కోటలు దాడుతాయి కానీ దాంట్లో స్థిరపడే తత్వం లేకుండా పోతుంది. ప్రియులారా, ఒక పని చేయాలనుకున్నాం, ఆ పనికి వెళ్ళినప్పుడు నీకు ఎన్ని నష్టాలు వచ్చినానండి దాంట్లో నిలబడాలి, దాంట్లో ఉండడం ప్రారంభించాలి. దాంట్లో ఉన్నప్పుడే నువ్వు అధికమైన ఆశీర్వాదాలని చూడగలుగుతావు. వినాలి మీరు నా మాటలు. ఓ ఉద్యోగానికి వెళ్ళామనుకోండి, ఆ ఉద్యోగంలో ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది చెప్పండి అండి. ఒక ఉద్యోగం చేస్తున్నావు, ఒక 10,000 రూపాయలకి నువ్వు జాయిన్ అయ్యావు, ఒక 2-3 సంవత్సరాల తర్వాత 15,000కి పెరిగింది. అలా పెరగడానికి కారణం ఏంటి? ఆ ఉద్యోగంలో నువ్వు స్థిరపడ్డావు. వాళ్ళు ఆ ఉద్యోగంలో మనం స్థిరపడితే 2 సంవత్సరాల తర్వాత పెరుగుతుంది, ఆ తర్వాత ఇంకొక సంవత్సరానికి పెరుగుతుంటుంది. మన పోస్ట్ అంతకంతకు పెరగడానికి కారణం ఏంటంటే ఒక స్థిరత్వం, నిలకడైన జీవితం. అది ఈ రోజున క్రైస్తవులకు లేకుండా పోతుంది. ఒక స్థిరంగా బ్రతకాలి, స్థిరత్వంతో నిలబడాలి. ప్రియులారా, నువ్వు ఏ పని చేస్తున్నా దాంట్లో స్థిరంగా బ్రతకాలని ప్రభు నిన్ను ఆదుకోబోతూ ఉన్నాడు. ఆమె నువ్వు ఆటో తోలుతున్నా ఏంటి, దాంట్లో స్థిరపడాలి. నువ్వు ఒక ఉద్యోగం చేస్తున్నా దాంట్లో నువ్వు స్థిరపడాలి. లేకపోతే నువ్వు ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టినా దాంట్లో స్థిరపడాలి. నష్టాలు కష్టాలు అనేటివి సహజం, నష్టాలు లాభాలు రావడం సహజమైనటివే, కానీ దాంట్లో నుంచి మనం తొలగిపోకూడదు. దాంట్లో నుంచి బయటకు వచ్చామనుకోండి, చూసే ప్రజలందరూ ఏమంటారంటే, అరే వీడికి నిలకడ లేదురా, వీడు నిలకడగా ఒక దాన్ని చేసుకునేవాడు కాదు, నిలకడగా ఒక వ్యాపారాన్ని చేయలేడు, నిలకడగా ఒక ఉద్యోగం చేయలేడు, నిలకడగా ఒక దగ్గర స్థిరపడేవాడు కాదు, వీడు చంచలాత్మం కలిగిన వాడు అని పలు రకాలుగా ఒకవేళ లోకస్తులు మిమ్మల్ని అన్నారేమో, నా దేవుడు ఎవరో తెలుసా? ఆయనే నిన్ను ఆదుకొని నిన్ను నిలకడగలిగిన జీవితాన్ని కలగచేయునుగాక. చెప్పడానికేమో ఎన్నోసార్లు చెప్పాం, అట్లా ఉంటాను, నేను ఎట్లా చేస్తాను, నేను ఎట్లా బ్రతుకుతాను. ప్రియులారా, చెప్పడం కాదు కానీ దాంట్లో స్థిరపడడం చాలా ప్రాముఖ్యత. ఋతుగ్రంథం 2వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చూడగలిగితే చదవండి. ఋతుగ్రంథం 2వ అధ్యాయము 8వ వాక్యం. దీనిని విడిచిపోవద్దు. అది ఎక్కడుండాలి, ఎక్కడుండమంటున్నాడు ఆమెను, ఎక్కడగా నిలకడగా ఉండాలని ఆమెకు చెబుతూ ఉన్నాడు అని అంటే చదవండి మళ్ళొకసారి.
నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపెట్టి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండు. నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండు అనగా సేవకుల యొద్ద నువ్వు నిలకడగా ఉండు, సంఘంలో నువ్వు నిలకడగా ఉండు. ఆ పొలములో ఆ పొలములో ఉన్న సేవకుల దగ్గర కానివ్వండి, సంఘంలో కానివ్వండి, ఒక నిలకడ కలిగిన జీవితం నీకు కలిగి ఉండాలి. నిలకడ ఉండదు. ఏదో చూడండి, ప్రారంభంలోనేమో బహు చక్కగా చేస్తూ ఉంటాం మందిరంలో. ప్రారంభ దినాలేమో దేవుని మందిరంలో అన్నీ మనదే అని పూసుకుంటూ ఉంటారు, అన్నీ మనవే అని అనుకుంటుంటారు. అది ఏమవుతుందో తెలియదు కానీ, ఏ పురుగు కొడుతుందో తెలియదు కానీ 4 రోజులు అయిన తర్వాత ఆ నిలకడ ఉండదు, ఆ స్థిరత్వం ఉండదు. ప్రియులారా, నీకు ఎన్ని కలిగినా ఏది వచ్చినా సరే వాక్యం ఏముంటుందో తెలుసా? పనికత్తెల యొద్ద నిలకడగా ఉండు. సంఘంలో నువ్వు నిలకడగా ఉండు. ఇదిగో ప్రభు నీకు ఒక పొలం అనే సంఘాన్ని ప్రభు నీకు ఇచ్చాడు, పనికెత్తులనే దైవ సేవకుల్ని ప్రభు నీకు ఇచ్చాడు. వారి యొద్ద నువ్వు నిలకడగా ఉండు. నువ్వు నిలకడగా నిలబడినంత కాలము దేవుడు నిన్ను ఆదుకోవడం ప్రారంభిస్తాడు. నీతి అను ఆయన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకోకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే, నువ్వు నిలకడైన జీవితంలో లేకుండా పోతూ ఉన్నావు, నిలకడలో నడిపించబడలేకపోతూ ఉన్నావు. ఏదో 4 రోజులు వచ్చాములే, లేకపోతే జనవరి 1వ తేదీ వస్తే పోతుందిలే, లేకపోతే జనవరి ఇంకొకసారి వచ్చి ఆ సద్దు మనిగించుకొని మరలా లాస్ట్లో వస్తే అయిపోతుందిలే, పండగకు వస్తే సరిపోతుందిలే అనుకొని ఈ చంచలాత్మతో నడిపించబడుతూ ఉన్నట్లయితే, ఏదో అప్పుడప్పుడు వద్దాములే, లేకపోతే పూటకు ఒకసారి వద్దాములే, లేకపోతే ఎప్పుడో వీలు కుదిరినప్పుడు వద్దాములే అని అనుకోవడం కాదు. నువ్వు దేవుని సంఘంలో నిలకడగలిగిన వ్యక్తిగా ఉండాలి, ఒక స్థిరమైన జీవితాన్ని జీవించే వ్యక్తిగా ఉండాలి. వివాహం చేసుకునేటప్పుడేమో మంచిగా చేసుకుంటూ ఉంటారు, మంచిగా చేసుకుంటూ ఉంటారు. ఎన్ని మాటలు చెప్తారో పెళ్లి చేసుకునేటప్పుడు. ఏం చెప్తారు? నిన్ను కాదని. ఏందో నవ్వుతున్నారు? అయ్యే కదా, నిన్ను కాదని నేను ఎక్కడికి వెళ్ళను, నేను నీతోనే ఉంటాను. ఎప్పుడు? ప్రారంభ దినాల్లో, మొదటి రోజుల్లో, పెళ్ళైన కొత్తలో. ఆ తర్వాత ఏమైంది నీ ప్రమాణాలు? ఆ తర్వాత ఏమైంది నీ నిలకడగలిగిన జీవితం? ప్రియులారా, ఇదిగో ప్రభు అంటారు, నీ కుటుంబంలోనైనా ఒక నిలకడగలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆ నిలకడ తత్వంతో స్థిరపడాలి, చంచల ఆత్మతో ఉండకూడదండి. చంచల ఆత్మ కలిగిన మనస్సును తీసివేయడానికే ప్రభు ఈ 2025వ సంవత్సరంలో ఆయన నిన్ను ఆదుకొనుగాక. ఆమేన్. ఆయన ఆదుకోవడానికి కారణం ఏంటయ్యా అంటే, నిలకడైన జీవితం. చంచలాత్మతో నడిపించబడకూడదు, అస్థిరంతో ఉండకూడదు. ఏదున్నా సరే స్థిరపడిపోవాలండి. మీకు ఒక విషయం చెప్పనా? నేనైనా సరే లేకపోతే మన మందిరం అయినా సరే, ఈ పాస్టర్ కాకుండా ఇంకొక పాస్టర్ వచ్చి, ఆ పాస్టర్ కాకుండా ఇంకొక పాస్టర్ వచ్చి, ఆ పాస్టర్ కాకుండా ఈ పాస్టర్ వస్తూ ఉన్నారు అనుకో, అప్పుడు ఆ సంఘాన్ని ఏమంటారు? ఈ సంఘంలో ఒక్క పాస్టర్ కూడా స్థిరంగా ఉండేటట్లేదయ్యా, వాళ్ళు ఎవరు ఉండించుకునేటట్లేదే, ఇది స్థిరమైన సంఘం కాదే అని చెప్పి, ఆ స్థిరమైన సంఘంలో ఒక స్థిరమైన సేవకుడు లేకపోతే గొర్రెలు కూడా ఏమైపోతాయి? అస్థిరంతోనే ఉంటాయి, చెల్లాచెదురైపోతాయి. కారణం ఏంటంటే, సంఘంలోనే స్థిరమైన వారు లేరే. అలా కాకుండా సంఘంలో ఒక స్థిరపడ్డారనుకోండి, సంఘంలో ఒక నిలకడగా ఉండి నడిపించుకుంటూ ఉన్నారనుకోండి, అప్పుడు సంఘం కూడా ఏమవుతుంది? స్థిరపడడం ప్రారంభిస్తుంది. నీ కుటుంబానికి నువ్వు ఒక యజమానుడివి, నీవే స్థిరంగా ఉంటే నీతో పాటున్న నీ భార్య అయినా, నీ పిల్లలైనా, నీ కుటుంబీకులైనా వారు కూడా స్థిరపరచబడతారు. నువ్వే స్థిరంగా లేకుండా ఏదో 4 రోజులకు ఒకసారో, 3 రోజులకు ఒకసారో, లేకపోతే నీకు బుద్ధి పుట్టినప్పుడు, లేకపోతే నీకు ఆలోచన వచ్చినప్పుడు రావడం కాదు, అలా చేయడం కాదు. కుటుంబం అంటే నువ్వు కూడా నీ కుటుంబంతో స్థిరంగా నడిపించుకోవాలి, అస్థిరంతో నడిపించబడకూడదు. నువ్వు ఏది చేస్తున్నావో దానిలో స్థిరపడే వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రియులారా, రూతుతో చెప్తున్నారు, ఇదిగో పనికత్తెల యొద్ద నీవు నిలకడగా స్థిరంగా ఉండు. స్త్రీలకు ఒక మాట, స్త్రీల సమాజానికి ఒక మాట చదవండి. అదే 2వ అధ్యాయం 23లో, కాబట్టి ఎవల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనుచు
అది బోయాజు పనికత్తుల యొద్ద నిలకడగా ఉండాలి. ఎక్కడుండాలి? స్త్రీల సమాజం ఎక్కడుండాలి? అమ్మా తల్లిలారా మీరే ఎక్కడుండాలి చెప్పండి? పనికత్తులు అనే దైవ సేవకుల యొద్ద మీరు నిలకడగా ఉండండి. సంఘంలో నిలకడగా ఉండండి. చంచలాత్మం కలిగిన వారిగా 4 రోజులేమో చర్చిలో ఉండేది, 4 రోజులేమో బయట ఉండేది ఏమండి, 4 రోజులేమో ఈ మందిరానికి వచ్చేది, 4 రోజులేమో ఆ మందిరంలోకి ఎగిరేది. ప్రియులారా అట్లా చేయకూడదు. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది చూడండి స్థిరంగా నిలబడరు. 2 రోజులు ఈ మందిరానికి వస్తారు, ఇంకొక 2 రోజులు ఇంకొక మందిరానికి వెళ్తారు, ఆడ పరిచయం చేసుకుంటారు, ఆడ నుంచి మళ్ళీ ఇంకొక మందిరానికి పోతారు, అక్కడ 2 రోజులు కాపురం చేస్తారు, ఆడ తర్వాత తీసేస్తారు టెంటు, మళ్ళీ ఇంకొక దగ్గర పెడుతుంటారు. మీరు అన్నీ ఆలోచించాల్సింది ఏంటంటే రేపు అనే రోజు ఒక రోజు వస్తుంది. ఆ రోజు అలా అయినప్పుడు ఏమండి ఈ వార్త ఎవరికి తెలుస్తుంది చెప్పాలి? ఈ వార్త ఎవరికి తెలుస్తుంది? సంఘంలో ఉన్న సేవకుడికి తెలుస్తుంది. అప్పుడు ఈ పాస్టర్ గారు అనుకుంటారు మనకెందుకులే, ఇప్పుడు నేను పోయాను అనుకో ఆ పాస్టర్ వస్తాడు, ఆయన మా విశ్వాసం అయ్యా ఈ మధ్య మా కాడికి వచ్చిందని ఆయన అంటాడు. ఎందుకు వచ్చింది? పోకుండా ఉంటే మనకి ఏదైనా ఒకవేళ చెప్పి ఫోన్ చేసి పోదాంలే ఆ కార్యక్రమానికి, ఎందుకంటే గొడవలు పడతాయి అక్కడికి వెళ్తే. ఎట్లా వస్తావు మా ఆత్మ కాడికి, ఇది ఒక గొడవలు, మళ్ళీ ఎందుకు వచ్చిన కర్మ అనుకొని ఈయన నిలిచిపోతాడా? ఆయన అనుకుంటాడు ఆ మధ్య ఏదో 2 రోజులు వచ్చింది ఆ యొక్క నిలిచిపోయింది, ఇదిగో ఆడకు పోతుందంట కదా, ఆయన పోతాడు. ఇంకెవడు బాడు లాస్ట్కి, ఎవడు పోకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇంకొకది ఎక్కడ స్థిరత్వం లేదు, నిలకడ లేదు. ఎక్కువ ఎవరికి ఉంటుంది చెప్పండి నిలకడ లేని జీవితం? మీకే. ఏంది నా సైన్ అంత సీరియస్గా చూస్తున్నారు? ఎట్లా అంటారా? ఒక మాట చెప్తా చూడండి. క్రిస్మస్ రోజు మీరు చీర కొనుక్కున్నారా? ఇప్పుడు చెప్తా చూడండి, బాగుంటుంది చెప్తా. మిమ్మల్ని ఎందుకు అంటున్నానంటే క్రిస్మస్ రోజు చీర కొనుక్కున్నారు కదా అన్న, కొనుక్కుంటారు, వాళ్ళు ఇష్టపడే తీసుకుంటారు. ఎంత? 2000 రూపాయలు పీడిచ్చి రక్తం తాగేసి తీసుకుంటారా? సరే తీసుకున్న తర్వాత చూసావయ్యా ఎంత బాగుందో, అబ్బా దీని అంచులు చూడు, మనకేం తెలుస్తుందన్నా? మనకాడు చెప్తే నీకు ఇష్టపడ్డా నువ్వు కొనుక్కున్నా, నీకు తెలియాలా? ఈ జాకెట్ చూడు బాగుంది కదా, ఈ అంచులు చూడు, మనకేం తెలుస్తుంది? సరే తీసుకున్నావు కదా, నీట్గా జాకెట్ కుట్టించుకున్నావు, చీర కట్టుకుంటున్నావు, మంచిగా అయా బాగుంది, బాగుందమ్మా అన్నారు. ఇప్పుడు చర్చికి వచ్చిన తర్వాత అక్కో నీ చీర భలే ఉండదా అంటే నీ చీర బాగలేదనేగా. ఇప్పుడు నిలకడ ఉందా వీళ్ళకి? చెప్పండి అండి, నిలకడ ఉందా? నా చీర కన్నా నీ చీరే బాగుందిలే, నా చీర కన్నా నీదే బాగుందిలే. స్థిరత్వం ఉండదు, స్థిరమైన మనసు కలిగి ఉండరు. కాసేపు దీని మీద ఉంటే మరి కాసేపు ఏమో దాని మీద ఉంటుంది. ఏమండి, స్థిరత్వం కలిగిన వారిగా ఉండలేరు. ప్రియులారా, స్త్రీల సమాజం అంతా ఎలా ఉండాలో తెలుసా? ఒక స్థిరం కలిగిన వ్యక్తులు కలిగిన వారిగా నడిపించబడాలి. సంఘంలో సేవకుల దగ్గర, సంఘంలో, కుటుంబంలో ఎలా ఉండాలో తెలుసా? ప్రభు రాకడ వచ్చేంత వరకు ఏం చేయాలా? నిలకడ కలిగిన జీవితం కలిగిన వారిగానే ఉండాలండి. అస్థిరులుగా ఉండగాకండి. స్థిరంగా బ్రతుకుదాం, స్థిరంగా ఉందాం, స్థిరంగానే దేవుని సన్నిధిలో కొనసాగించబడదాం. వీళ్ళు ఎలా ఉన్నారంటే మా గురించేనా, వాళ్ళు ఏం లేదా, వాళ్ళు ఏమన్నా పెద్ద వీరులా అని అంటే వాళ్ళు కూడా ఏం కాదు. చదవండి, పురుషులు కూడా ఎలా ఉండాలి అని అంటే దానియేలు గ్రంథం 12వ అధ్యాయము, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. బాగా చదవండమ్మా గట్టిగా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించుదురు. అది ఎలా ఉంటారు? నక్షత్రముల వలె వారు స్థిరపరచబడతారు. దానికి కారణం ఏంటంటే దానియేలు ఎలా ఉన్నాడయ్యా అంటే ఒక నిలకడ కలిగిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు, నిలకడ కలిగిన వాడిగా నడిపించబడుతూ ఉన్నాడు. ప్రియులారా, ప్రతి పురుషుడు కూడా ఎలా ఉండాలి అని అంటే ఒక నిలకడ కలిగిన వ్యక్తి వలె ఉండాలి. దానియేలు వలె
దానియేలు ఎప్పుడు కూడా దేవునికి విరుద్ధమైన కార్యాలు చేయలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, వినండి, సింహాల బోనులో దానియేలుని వేసినా సరే దానియేలు ఎలా ఉన్నాడు? నిలకడగానే ఉన్నాడు. ఆ నిలకడ తత్వంలో నుంచి బయటికి రాలేదు. అలా ఉండడానికి కారణం ఏంటయ్యా అంటే ఆయన దక్షిణ హస్తముతో దేవుడు ఆదుకున్నాడు. ప్రియులారా, మీరు కూడా దానియేలు వలె నిలకడగలిగిన వారిగా మనం ఉండాలి. అలా ఎప్పుడైతే మనం ఉండడం ప్రారంభిస్తామో దేవుడు మనల్ని అంచెలంచెలుగా ప్రతి దానిలో మనల్ని ఆశీర్వదించి ఆయన దక్షిణ హస్తంతో ప్రభు మనల్ని ఆదుకొనుగాక. మరొక్క మాట చదివి మనం ముగించుకుందాం. ఆయన దక్షిణ హస్తముతో ఎందుకని మనల్ని ఆదుకుంటూ ఉన్నాడు అని అంటే, యోబు గ్రంథం చివరి మాట, యోబు గ్రంథం 4వ అధ్యాయము 4వ వాక్యం. అది నీ మాటలు త్రొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను. తర్వాత కృంగిపోయిన మోకాల గలవాణిని నీవు బలపరిచితివి. ప్రియులరా, ఆయన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకోవడానికి కారణం ఏంటంటే పడిపోకుండా ఆయన నిన్ను కాపాడును. ఆమేన్. పడిపోకుండా, ఎక్కడ నువ్వు త్రొట్టిల్లిపోకుండా, ఎక్కడ నువ్వు కృంగిపోకుండా, ఎక్కడ నీ జీవితంలో ఏమండి పలుమార్లు పడిపోతూ త్రొట్టిల్లిపోయావేమో, ఇదిగో ఈ నూతన సంవత్సరంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో త్రొట్టిల్లిపోకుండా, నీవు పడిపోకుండా నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. ఆయన ఆదుకుంటూ ఉన్నాడండి, ఎక్కడ నువ్వు త్రొట్టిల్లిపోకుండా. ఇదిగో గడిచిన దినాల్లో, గడిచిన రోజుల్లో, గడిచిన సంవత్సరాల్లో ఎన్నో పలుమార్లు మనం త్రొట్టిల్లిపోయాం. ఎన్నో పలుమార్లు పడిపోతూ వచ్చాం. ఇంక మీదట నువ్వు పడిపోకుండా ఈ సంవత్సరంలో ప్రభు ఆయన దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొని నువ్వు ఎక్కడ త్రొట్టిల్లిపోకుండా, నువ్వెక్కడ పడిపోకుండా ఆయనే నిన్ను ఆదుకొనుగాక. అయితే త్రొట్టిల్లిపోకుండా ఏం చేయాలి అని అంటే మనల్ని మనం కాపాడుకోవాలి. యోధాపత్రిక 1:24 ఆ మాట రాయబడి ఉంటుంది. త్రొట్టిల్లిపోకుండా చదవండి. యోధాపత్రిక 1:24. యోధాపత్రిక 1:24 త్వరగా. ఏంటండి దొరకలేదా? ఆదికాండం పక్కనే ఉంటుంది చూడండి. అది త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుకోవడానికి మనం ఎక్కడ పడిపోకుండా, ప్రియులరా, మనం ఎక్కడ త్రొట్టిల్లిపోకుండా ఆయన నీతి అను దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకొనుగాక. మనం ఎక్కడ త్రొట్టిల్లిపోకుండా, ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ కూడా మన కాలు జారిపోకుండా ఆయనే నిన్ను పట్టుకోబోతున్నాడు, ఆయనే నిన్ను ఆదుకోబోతూ ఉన్నాడు. ఎందుకు ప్రభు ఆదుకుంటున్నావని అంటే, ఇదిగో గడిచిన దినాల్లో పడిపోయాం, గడిచిన దినాల్లో త్రొట్టిల్లిపోయాం, గడిచిన దినాల్లో ఇదిగో మన జీవితంలో ఎన్నో పలుమార్లు పడిపోతూ వచ్చాం. ఇంతకీ ఒక వ్యక్తి ఎందుకు పడిపోతూ ఉన్నాడు, ఎందుకని త్రొట్టిల్లిపోతూ ఉన్నాడు? ఈ మాటను మనం గమనించాలి. అసలు మనం త్రొట్టిల్లిపోతామా, మనం పడిపోతామా? ఎందుకు ఒక వ్యక్తి, ఒక ఆత్మీయుడు ఎందుకు పడిపోతూ ఉన్నాడు అని అంటే, నహూము గ్రంథం, ఈ మాట చెప్పుకొని మనం ముందుకెళ్దాం. నహూము గ్రంథం 3:3. అది చచ్చిన వారు చదవండి. పీనుగులకు లెక్కే లేదు. పీనుగులకి ఏమైంది? లెక్కే లేదు. అది పీనుగులు కాలికి తగిలి జనులు త్రొట్టిల్లుచున్నారు. ఎందుకు పడిపోతున్నామో తెలుసా? ఎందుకు త్రొట్టిల్లిపోతున్నామో తెలుసా? ఏమండి వినాలి. ఎందుకు పడిపోతున్నాము? ఆత్మీయులు ఎందుకు పడిపోతున్నారు, ఎందుకు త్రొట్టిల్లిపోతున్నారు అని అంటే, ఏం తగిలి? వాస్తవానికి మనం నడిచి వెళ్ళేటప్పుడు ఏం తగులుతుంటుంది? అప్పుడప్పుడు గుమ్మం తగిలి పడిపోతూ ఉంటాం, లేకపోతే ఏదైనా రాయి తగిలి
ముందుకు పడిపోతూ ఉంటారు. అయితే ఒక ఆత్మీయుడు ఎందుకు పడిపోతున్నాడు, ఎందుకు త్రొట్టిల్లిపోతూ ఉన్నాడు అని అంటే వాక్యంలో ఇలా రాయబడింది, పీనుగులు తగులుతున్నాయంట కాలుకి. ఏం తగులుతున్నాయి? పీనుగులు అంటే చచ్చిన శవాలు, చచ్చిన క్రియలు, ఏమండి, చెడు అలవాట్లు, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే కాలుకు తగులుతున్నాయి. ఈ లోకంలో మనం నడిపించబడేటప్పుడు ఈ లోకంలో ఉన్న పీనుగులనే పాపం మన కాలుకు తగిలి అనేక మంది పడిపోతూ ఉన్నారు. ప్రియులారా, అక్కడ రాయబడిన మాట, పీనుగులు కాలికి తగిలి జనులు త్రొట్టిల్లుచూ ఉన్నారు. చచ్చిన అనుభవాలు మనకు ఒకసారి వద్దనుకున్నాం. వినండి, ఈరోజు తీర్మానాలు చేసుకున్నామా? ఏమని? మనకు మనసు మమత వద్దు అనుకున్నాం, అవునా కదా? వద్దనుకున్నాం. ఈరోజు కావాలనుకున్నారా? వద్దనుకున్నప్పుడు మళ్ళీ పోకూడదు, అది చచ్చింది. అది ఆ చచ్చిన దానికి మనం వెళ్ళామనుకోండి, ఆ చచ్చిన పీనుకు మళ్ళీ కాలుకు తగులుకొని ఏమవుతాము? త్రొట్టిల్లి పడుతాము. లోక స్నేహం వద్దనుకున్నాము, అది చచ్చిన అనుభవం. ఏమండి, చచ్చిన అనుభవం దగ్గరికి మళ్ళీ వెళ్ళామనుకోండి, ఇప్పుడు అది ఏమవుతుంది? మన కాలుకు తగిలి త్రొట్టిల్లిపోతాం, మనం పడిపోతాం. ఏదైతే నువ్వు వద్దనుకున్నావో, దేన్నైతే నువ్వు విడిచిపెట్టావో అది మరలా బ్రతికి రాకూడదండి. అది పీనుగు లాంటిది. అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ప్రియులరా, ఏదైతే మనకు వద్దని అనుకున్నామో, ఏదైతే పీనుగులాగా చూసామో, ఏదైతే ఇది చచ్చిందిరా, ఇది మనకు అవసరం లేదు, చచ్చింది ఏమవుతుంది? వాసన కొడుతుంది, చెడ్డ వాసన కొడుతుంది, అది మంచిది కాదు. మరలా తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, అది గొబ్బునే తీసుకొని వస్తుంది, కానీ మంచి సువాసన వస్తుందా? ఏంటండి, ఎక్కడైనా బీరువా కింద ఎలుగు చచ్చింది, ఎలుగు చస్తే ఎట్టుంటుందా? కమ్మగా ఉంటుంది కదా వాసన, అవునా? చచ్చిన ఎలుకని తీసుకొని పోయి ఏం చేయాలి? దూరంగా పడేయాలి. ఆడెవడో దూరంగా పడేయకుండా గోడ పక్కనే పడేసుకున్నాడు. ఇప్పుడు వాసన అంతా ఇంట్లోకేగా. మీకు అర్థమవుతుందండి? చచ్చిన దాన్ని ఏం చేయాలి? దూరంగా పడేయాలి. అట్లా కాకుండా మన దగ్గరే పెట్టుకున్నామా, దానికి ఏదో ఒక రోజున కాళ్ళకు తగిలి మనం పడిపోవడం ఖాయం. కాబట్టి ఏం చేయాలో తెలుసా? ఏదైతే మనం త్రొట్టిల్లేటట్లుగా చేస్తుందో దానికి తగలకూడదండి, దానిని దూరం చేసుకోవాలి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఆయన నీతి అయిన దక్షిణ హస్తముతో ప్రభు మనల్ని ఆదుకొనును గాక. ఎందుకు ఆదుకుంటూ ఉన్నావు ప్రభు అంటే, విశాల స్థలములో నిన్ను పెట్టడానికి, నిలకడైన జీవితాన్ని కలగ చేయడానికి, పడిపోకుండా మనల్ని కాపాడడానికి. ఇదిగో కొన్ని విషయాలు నేను ఇప్పుడు చెప్తాను. మీరు ఒకటే పాట, మీ పాట అంతా ఏం పాట అంటే ఆమేన్ ఆమేన్ అంటా ఉండాలి. ఓకేనా? ఆర్ యు రెడీ? చెప్పండి, ఓకేనా? నీతి అయిన ఆయన దక్షిణ హస్తముతో ప్రభు మనల్ని ఆదుకొనును గాక. నీతి అని ఆయన దక్షిణ హస్తముతో మన సంఘాన్ని ఆదుకొనును గాక. నీతి అను ఆయన దక్షిణ హస్తముతో కుటుంబాన్ని ఆదుకొనును గాక. నీతి అను దక్షిణ హస్తముతో మన పిల్లలను ఆదుకొనును గాక. నీతి అను దక్షిణ హస్తముతో మన బంధువులను ఆదుకొనును గాక. నీతి అను దక్షిణ హస్తముతో మన గ్రామాన్ని ప్రభు ఆదుకొనును గాక. నీతి అను దక్షిణ హస్తముతో మన రాష్ట్రాన్ని ప్రభు ఆదుకొనును గాక. నీతి అను దక్షిణ హస్తముతో రాజకీయ నాయకుల్ని, ఉన్నత స్థితిలో ఉన్న వారందరినీ, అధిపతులందరినీ ప్రభు ఆదుకొనును గాక. నీతి అను ఆయన దక్షిణ హస్తముతో మన భారతదేశాన్ని ప్రభు ఆదుకొనును గాక. నీతి అను ఆయన దక్షిణ హస్తముతో మన ప్రపంచాన్ని ఆదుకొనును గాక. నీతి అను ఆయన దక్షిణ హస్తముతో నరమాతుడుగా నడిపించబడుతున్న వాడందరినీ కూడా ప్రభు ఆదుకొనును గాక. చప్పలు కొడదాం, అందరూ చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, అనుమానం పడబాకండి దేవుడి మీద. ఒక్కటే, నీకు ఎన్ని వచ్చినా ఈ సంవత్సరంలో ఈ వాగ్దానం చేతబట్టుకొని, ప్రభువా నీతి అను ఫుల్ఫిల్ చేయండి. నీతి అను, అందరూ ఒకే స్వరంతో గట్టిగా చెప్పండి, నాతో చెప్పండి. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. మనం ఏం అడగాలో తెలుసా? మనకి ఎన్ని వచ్చినా ప్రభు దగ్గరికి వెళ్ళి అలా కూర్చొని ముసుగేసుకొని, ప్రభువా నీతి అను నీ దక్షిణ హస్తంతో నన్ను ఆదుకుంటానన్నావు కదయ్యా, నన్ను ఆదుకో ప్రభువా. ఈ చిన్న ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం అంతా వాగ్దానం చేసిన దేవుడు, వాగ్దాన పూర్ణుడైన వాడు
నీతో నిత్యము ఉండి అది స్థిరపరచునుగాక, అది నెరవేర్చునుగాక, అది నిలబెట్టునుగాక. ఆమె ఏం వాగ్దానం అది? అందరూ ఒకేసారి చెప్పండమ్మా. అది మర్చిపోబాకండి. ఆ వాగ్దానాన్ని స్థిరపరుచుకోండి. నా ప్రభు ఆ వాగ్దాన్ని నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్.